ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలవుతుంది. 3 పార్టీల కూటమి సమన్వయంతో ముందుకు సాగుతోంది. మరోవైపు కేంద్రంలో టీడీపీతో పాటు జనసేన కీలక భాగస్వామ్యులుగా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వంలో సైతం బీజేపీ భాగస్వామ్యమైంది. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి మరో 15 సంవత్సరాల పాటు కొనసాగుతుందని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ గట్టిగానే చెప్తున్నారు. అంటే 2029, 2034 ఎన్నికల్లో సైతం కూటమి కట్టి ముందుకు వెళ్తారన్నమాట. అయితే వీరిద్దరి మాటలు సరే. భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రశ్న. ఆ పార్టీ రాష్ట్ర నేతలు కానీ, జాతీయ నేతలు కానీ మరో 15 ఏళ్ల పాటు కూటమి కొనసాగుతుందని ఇంతవరకు బాహాటంగా ప్రకటించలేదు. కానీ అదే సమయంలో ఏపీ ప్రభుత్వంతో పాటు ఆ రెండు పార్టీలకు అన్ని రకాల ప్రయోజనాలతో పెద్దపీట వేస్తున్నారు. తద్వారా పరోక్ష సంకేతాలు పంపగలుగుతున్నారు. ఏ రాజకీయ పార్టీకైనా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. ఎన్నికలు అన్నాక సీట్లు, ఓట్లు ఆలోచనతోనే పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయి. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ఓట్లతో పాటు సీట్లు పంచుకుంది ఆంధ్రప్రదేశ్లో. 2019 ఎన్నికల్లో ఎక్కడా కూడా పార్టీకి డిపాజిట్లు రాలేదు. అటువంటిది 2024 ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలతో పాటు 3 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించింది. 10 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయగా 8, 6 పార్లమెంటు స్థానాలకు పోటీ చేయగా 3 దక్కాయి ఆ పార్టీకి. అయితే బీజేపీ ఏపీలో ప్రాతినిధ్యం పెంచుకోవడం ఆ పార్టీకి ఉపశమనం కలిగించింది. అయితే భారతదేశంలో అన్ని పార్టీలు ఆ పార్టీ హవా చాటుతుండగా ఏపీలో సైతం బలం పెంచుకోవాలన్న ఆలోచనలో ఉంది. 2029 ఎన్నికల్లో సైతం సూపర్ విక్టరీ సాధించి రికార్డు సృష్టించాలనుకుంటుంది భారతీయ జనతా పార్టీ. తద్వారా భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలనుకుంటుంది. ఖచ్చితంగా అది జరగాలంటే బీజేపీ రాజకీయ శక్తిగా ఎదగాలి. ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా 4సారి అధికారంలోకి రావాలి. కానీ ప్రతిపక్షాలు సైతం పట్టు బిగుస్తున్నాయి. 2024 ఎన్నికల్లో అదే ఆశయంతో బీజేపీ ఎన్నికల్లో పోటీ చేసింది. సొంతంగానే మెజారిటీ సాధిస్తామని భావించింది. కానీ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఆ పార్టీ దెబ్బతింది. మెజారిటీకి కూతవేటు దూరంలో ఉండిపోయింది. ఆ సమయంలో ఏపీ నుంచి టీడీపీ, బీహార్ నుంచి జేడీయూ రక్షణగా నిలిచాయి. ఆ రెండు పార్టీల మద్దతుతోనే ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి అధికారం చేపట్టారు. అయితే 2024 ఎన్నికల పరిస్థితి రాకుండా చూడాలని భావిస్తుంది భారతీయ జనతా పార్టీ. అందుకే దక్షిణాది రాష్ట్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ఎక్కువ సీట్లు సాధించాలని చూస్తోంది. అదే సమయంలో ఏపీలో పొత్తు ప్రయోజనం పొందాలని భావిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనతో ఏపీలో పార్లమెంటు స్థానాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తద్వారా వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు తీసుకోవాలని చూస్తోంది. గడిచిన ఎన్నికల్లో 6 పార్లమెంటు స్థానాలను బీజేపీకి కేటాయించారు. ఈసారి కనీసం 10 పార్లమెంట్లు సీట్లైనా ఆ పార్టీకి దక్కే అవకాశం మాత్రం కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.